ఓం శ్రీ పూజ్య గురుదేవులైన శ్రీ వెంకట్ చాగంటి గురువు గారికి వందనములు. గురువుగారు, నా పేరు గంగిరెడ్డి. నేను కడప జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. వేదమంత్రంలోని ఒక వర్ధానికి నాకు అర్థం తెలియడం లేదు గురువుగారు. అదేమిటంటే, మనము భోజనం చేసే సమయంలో ఒక మంత్రం పఠిస్తాం కదా. అది ఓం అన్నపతే అన్యస్య నహ దేహి అనమీవశ్య సుస్మినక ప్రదాతారం తారిషః పూజ్యం నో దేహి ద్విపద చతుస్పద అనే ఈ మంత్రము మనం పఠించేటప్పుడు ఈ సృష్టిలో మనుషులంటే ద్విపాదాలు, చతుస్పాదాలు అంటే పశుపత్యాదులు అనుకుంటున్నాను నేను. మిగతా వాటికి చాలా పాదాలు ఉన్నాయి కదా. వాటికి ఆహారం ఇయ్యమని మనం అడగడం లేదా? లేకపోతే ఇది కేవలము మనం అడుగుతున్నాం కాబట్టి భగవంతుని, మనం పెంచుకుంటున్నాం కాబట్టి పశుపత్యాదుల వరకు మాత్రమే ఈ మంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలని ఏమన్నా వేద ధర్మం చెప్పిందా? లేకపోతే ఇక్కడ ఏంటంటే నా అనుమానం, ప్రతి జీవికి ఆహారం ఇవ్వమని మనం అడగాల కదా. కేవలం ఇక్కడ ద్విపద చతుస్పద అనే ఎందుకు అన్నారో నాకు అర్థం కావడం లేదు గురువుగారు. ఇందులో నేను మాట్లాడే వివరణ ఏమన్నా అర్థం కాకపోతే, నేను తొలిసారి కాబట్టి మాట్లాడే విధానంలో తప్పులుంటే నన్ను మన్నించి ఆశీర్వదించండి గురువుగారు. ఓం ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. గంగిరెడ్డి గారి ప్రశ్న విన్నారు కదండి. ప్రశ్నకు సమాధానం చెప్పుకునే ముందర మనము ఒక న్యూస్ చూపిస్తాను మీకు. అది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే, లోక కళ్యాణార్థం సోమయాగం. ఇది ఎవరు జరిపించారంటే, మన యూనివర్సిటీ స్టూడెంట్ సరస్వతి గారు ఉన్నారు, సరస్వతి ఇంగువ. ఆవిడ హస్బెండ్ ఇద్దరు కలిసి సోమయాగం కర్ణాటకలో జరిపించారు. దానికి సాక్ష్యంగా కొంతమంది మన యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా వెళ్ళారు. ఆ వీడియోలు, ఫోటోలు వస్తాయి. వచ్చిన తర్వాత నేను వాటిని ప్రజెంట్ చేస్తాను. ఈ లోపల ఈ న్యూస్ వచ్చింది పేపర్లో అని చెప్పడానికి నేను మీకు ఈ సందేశం ఇస్తే, సోమయాగం జరిగింది, ఆ జరిగిన విషయాలు వస్తాయి, మన యూనివర్సిటీ స్టూడెంట్సే జరిపించారు అది అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అలానే మీరు కూడా వీలైతే కామెంట్లో ఆ సరస్వతి ఇంగు వారి హస్బెండ్ని, ఇద్దరిని కొద్దిగా మెచ్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము. ఎందుకంటే సోమయాగాలు బహు అరుదుగా చేస్తుంటారు. అలాంటివి మనం మెచ్చుకోకపోతే కష్టం. అయితే ఇందులో ఏంటంటే, ఈ అక్షరాలు చాలా చిన్నగా ఉన్నాయి, ఎక్స్పాండ్ చేసి చెప్పడం కష్టము. కానీ నా దగ్గర ఫోన్లో ఉంది, అది చదివే ప్రయత్నం చేస్తా. ఫోన్లో అయితే ఎక్స్పాండ్ చేయొచ్చు, మనం చేసి చూద్దాం. ఇక్కడ బెంగళూరు, జూలై 4, ఆంధ్రజ్యోతి. కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా శ్రీరంగపట్టణంలో 6 రోజుల పాటు కొనసాగిన సోమయాగం శనివారం నాడు మధ్యాహ్నంతో ముగిసింది. 4 వేద మంత్రాలతో యాగం 17 మంది ఋత్వికులు ఘనంగా నిర్వహించారు. బహుశా ఇక్కడ తప్పు పడిందేమో అండి. 4 వేద మంత్రాలతో కాదు, 4 ఋత్విజ గణంతో. ఋత్విజ గణం బ్రహ్మ, హోత, అధ్వర్యు, ఉద్గాత, ఈ 4 గణాలు ఉంటారు అనమాట. సో హోత్ర గణంతో అది దీని ఋతువు గణగణించారు. అధ్వర్యుగణం, హోత్రగణం, ఉద్గాతగణం, ఉద్గాతృగణం, బ్రహ్మగణాలుగా ఏర్పడిన కార్యక్రమం నిర్వహించారు. సో ఈ 4 బహుశా 4 వేద మంత్రాలు అనే బదులు 4 ఋత్విజ గణంతో అనే బదులు అలా చెప్పినట్టుగా ఉంది. లేకపోతే ఇంకేమైనా కారణం ఉండాలి. కేవలం 4 వేద మంత్రాలతో ఎప్పుడు హోమం జరగదు. కానీ జరిగింది అని అనుకుంటే కనుక ఇది ప్రత్యేకమైన సోమయాగం. ఆ వివరాలు నాకు తెలియరావాల్సింది, తెలియజేసిన వరకు చెప్తాను నేను. తర్వాత ఇది ఎవరు ఇక్కడ కార్యక్రమం నిర్వహించారు. తొలి రోజున దీక్షాగణం చేపట్టగా చివరి రోజు తృతీయ సవనం పూర్ణాహుతితో యాగం ముగించారు. యాగాన్ని బిఎల్ నరసింహ దంపతులు జరిపించినట్టు కుటుంబ సభ్యుడు లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ పరిగి వేణుగోపాలరావు తెలిపారు. పరిగి తర్వాత 6 రోజుల పాటు సాగిన యాగంలో శ్రీరంగపట్టణ
బెంగళూరు హిందూపురంతో పాటు మైసూర్ ప్రాంతానికి చెందిన భక్తులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. లోక కళ్యాణార్థమే యాగం జరిపించామని దత్తపీఠం గురువులు దత్త విజయానంద ప్రత్యేకంగా పాల్గొన్నారన్నారు. తర్వాత మద్సూరు గ్రామానికి చెందిన పురోహితులు యాగం నిర్వహించారని, తరతరాలుగా యాగాలు యజ్ఞాలు జరిపించడంలో ఆయన అపారమైన అనుభవం ఉందన్నారు. చివరి రోజు ఆంధ్రజ్యోతి జనరల్ మేనేజర్ జీవి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన దర్శనం పుస్తకాన్ని నిర్వాహకులు ఆయనకి అందచేశారు. సో ఇది విశేషం అండి. సో ఇంతకు మించి ఇది చాలా చిన్న అక్షరాలతో ఉంది. వీళ్ళు ఎవరో ఫోటో తీసిన వాడు సరిగా తీయలేదు. మనం అంతకంటే ఏం చేయలేం. ఇప్పుడు మనము ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఒక మంత్రం చదువుతున్నారు. ఆ మంత్రాన్ని విడివిడిగా చదివారు పదాలు. యాక్చువల్ మంత్రం ఏంటో చూద్దాం మనము. ఆ మంత్రంలో మా ద్విపాత్తులకు చతుష్పాత్తులకు అని ఉంది. అంటే మా ద్విపాత్తులకు అంటే రెండు పాదాలు కలిగిన మనుషులు పక్షులు. చతుష్పాద అంటే మీకు జంతువులు మీకు తెలుసు. సో దీనికి మాకు వాటికి అని చెప్పి ఉంది. మరి ఎక్కువ కాళ్ళు ఉన్న వాటి గురించి మనం ప్రార్థన చేయమా అని చెప్పి ఆయన ప్రశ్న. ఇది ఏంటి మంత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నానా కరెక్టా అని. మొట్టమొదట మనం మంత్రాన్ని చూద్దాం. చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఇదిగోండి ఇది మంత్రం. యజుర్వేద మంత్రము 1183. సో దీనిలో ఈ మంత్రం ఏం చెప్తుందంటే, ఓం అన్నపతే అన్నస్య నో దేహ్యనమీవస్య సుష్మినాః ప్రప్రదాతారం తారిష ఊర్జం నో దేహి ద్విపదే చతుష్పదే. మంత్రభాగం విడదీస్తే అన్నపతి అన్నస్య, ఇక్కడ అన్నపత ఇత్యన్నపతి అని విడిగా చెప్పడం అంటే అర్థం కోసం అలా చెప్పారు. అన్నస్య నహ దేహి, ఇది ముత్తి దేహి, ఇది దేహి అని అనమీవస్య సుష్మిన ప్రప్ర దాతారం తారిష ఊర్జం నహ దేహి, ఇక్కడేమో ఒత్తు. ద్విపద ఇది ద్విపదే చతుష్పదే చతుష్పద ఇది చతుష్పదే, ఇలా ఉందండి. దీని అర్థం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అన్నపతే అంటే పరమేశ్వర, అన్నానికి పతి. అన్నస్య అన్నము యొక్క, నహ మాకు, మా యొక్క, మా కొరకు అనే అర్థాలు వస్తుందన్నమాట. ఇక్కడ మాకు, దేహి ఇక్కడ మామూలుగా ఒత్తు లేదు, దేహి. దేహి అంటే శరీరం. అనమీవస్య రోగరహితముగా, సుష్మినః అంటే బలకరముగా, ప్రప్ర దాతారం తారిష, దీనిలో ఈ ప్రప్ర తారిష అని కలుపుకోవచ్చు అనమాట. అంటే దాతారానికి విడిగా పెట్టి ప్రప్రతారిష. అన్నపతే అన్నస్య, అన్నపతే అంటే హే పరమాత్మ అని. అన్నపతి, అన్నపతి అంటే అన్నమునకు పతి. కానీ అన్నమునకు పతి అన్నది ఇంకొకళ్ళు అనమాట. ఇది బహువ్రీహి సమాసం వస్తుంది. సో అన్నస్య, అన్నస్య అంటే అన్నము యొక్క. నహ, నహ అంటే మాకు, మా కొరకు, మా యొక్క, మమ్మల్ని, మా కొరకు, మా యొక్క అనే అర్థాలను వస్తుందన్నమాట. దేహి ఇక్కడ ఒత్తు లేదు, ఉత్తి మామూలు దేహి. దేహి అంటే శరీరము. అనమీవస్య రోగరహితముగా, సుష్మిన బలకరమైన, ప్రప్రదాతారం తారిష, ఇక్కడ ఈ ప్రప్ర తీసుకొచ్చి తారిషకి కలిపారు అనుకోండి. ప్రప్రతారిష అనే బలదాయకముగా, దాతారం దాతలను, ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళని, ఊర్జం బలము కొరకు అంటే బలమును, నహ మా కొరకు, మా యొక్క, దేహి అంటే ధరింపజేయము. ఎవరెవరిని? ద్విపాత్తుల్ని చతుష్పాత్తుల్ని. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించారా? అన్నపతే పరమాత్మని ప్రార్థిస్తూ, అన్నస్య అన్నము యొక్క ఏముండాలి మనకి? అనమీవస్య అంటే రోగరహితంగా ఉండాలి. సుష్మినః బలదాయకంగా ఉండాలి. దేహి మా శరీరములు, రోగరహితములు బలదాయకం అవ్వాలి మా మా శరీరములు. ఏంటి? అన్నం యొక్క, ఈ అన్నం యొక్క శరీరం కదా ఇది, అదనమాట. సో ప్రప్రదాతారం తారిష, దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్ధిల్లాలి. తారిష అంటే వర్ధిల్లటం అనమాట.
ఊర్జం బలదాయకముగా, నహ మా యొక్క దేహి ఇమ్ము అంటే ధరింపజేయము అంటున్నామాట. ఎవరిని? ద్విపాత్తుల్ని చతుష్పాత్తుల్ని బలదాయకముగా ధరింపజేయాలి. ఉత్తి ద్విపాత్తుల్ని చతుష్పాత్తుల్ని కాదండోయ్, దాతారం అంటే దాతలను కూడా అని చెప్తున్నాం అన్నమాట ఇక్కడ. సో ఈ రెండు కూడా చెప్తూ ద్విపాత్తుల్ని చతుష్పాత్తుల్ని దాతల్ని ప్రప్రతారిష వర్ధిల్లజేయము. దేంతో? ఊర్జం బలముతో. సో బలముతో వర్ధిల్లజేయము అంటున్నాం అనమాట. అలానే మన దేహములు అనమీవస్య రోగరహితము, మన అన్నము కూడా అనమీవస్య రోగరహితము, సుష్మిన బలదాయకము అయి ఉండాలి అని ఈ మంత్రం చెప్తోంది. సో ఇప్పుడు ఈ మంత్రాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటాము అంటే, ఆయన అడిగింది ఏంటంటే ఓన్లీ ద్విపాత్తులకి చతుష్పాత్తులకి చెప్పారు, మరి మిగతా జీవజంతువులకి 6 కాళ్ళున్నవి, 8 కాళ్ళున్నవి, 100 కాళ్ళున్నవి చాలా ఉన్నాయి కదా, పాకేవి ఇవి ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి అని. ఇది ప్రశ్న. ఇది ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాల్సింది మా యొక్క ద్విపాత్తులకు చతుష్పాత్తులకు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇలా కాకుండా ఇంకో అర్థం తీసుకోకూడదు మనం. సో మనకి మా యొక్క ద్విపాత్తులకు చతుష్పాత్తులకు అంటే మనము ఏం పెంచుకుంటామండి? ఆవుల్ని పెంచుకుంటాం, గేదెల్ని పెంచుకుంటాం, ఎద్దుల్ని పెంచుకుంటాం, గుర్రముల్ని గాడిదల్ని పెంచుకుంటాం. సో ఏవైతే ఈ జంతువులు ఉన్నాయో ఈ 7 రకాల జంతువులు ఉంటాయి, అవి మనం పెంచుకుంటాం. అలానే పక్షుల్ని కూడా పెంచుతాం. సో ఇలా పక్షులకి జంతువుల్ని మా యొక్క అన్నామంటే మనం దానికి యజమానులం అనమాట. అటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో, మనం పెంచుకునే జంతువులు ఏవైతే ఉంటాయో వాటికి మనము పరమాత్మ నుంచి కోరుతున్నాం. అంతేకాకుండా దాతని కూడా బలంగా ఉండాలని కోరుకుంటున్నాం, వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాం. దాత అంటే ఎవరు? తన దగ్గర అధికంగా ఉండి వేరే వాళ్ళకి ఇచ్చి ఏదన్నా ఒక వస్తువు ఇచ్చి తన స్వామిత్వాన్ని పోగొట్టుకునేవాడు. అంటే ఏమిటి? నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఎవరినో వచ్చారు, బాబు నాకు ఇట్లా తినడానికి లేదు అన్నారు. సరే నాకు 100 ఉన్నాయి కదా అని ఒక 10 రూపాయలు తీసి ఇచ్చి నీ ఇష్టం వచ్చింది తిను అని అన్నా అనుకోండి, ఈ రోజుల్లో 10 రూపాయలకి ఏం రాదు, ఉదాహరణకి. సో అలా ఇచ్చామనుకోండి, ఆ 10 రూపాయలతో నాకు స్వామిత్వం లేదు ఇంకా. సో అలాంటప్పుడు నేను దాతను అవుతాను. అది అంతేకాని గుడి కట్టించుకోవడానికి డబ్బులు ఇస్తాను, డబ్బులు ఇచ్చి నా పేరు చెక్కించుకున్నాను అనుకోండి, స్వామిత్వం పోగొట్టుకోలేదు, అప్పుడు దాత అవ్వడు. ఎవరన్నా గుడి మీద దాత ఫలానా అని రాశారనుకోండి, అది శుద్ధ అబద్ధము. ఎందుకంటే దాతలు పేరు చెక్కించుకోకూడదు ఎట్టి పరిస్థితిలో. లెక్కల కోసం ఎవరెంత ఇచ్చారని రాసుకోవడం అన్నది వేరు, పబ్లిక్గా డిస్ప్లే చేయడం వేరు. ఫలానా దాతలు మహారాజ పోషకులు ఇలా చెప్పడం అన్నది దాత స్వామిత్వాన్ని పోగొట్టుకోలేదు, మీరు ఇంకా అక్కడ ఉంది దాని మీద, కాబట్టి మీరు పుణ్యం రాదు మీకు. దాతలుగా ఉండాలంటే స్వామిత్వాన్ని పోగొట్టుకోవాలి, ఇవ్వాలి, మర్చిపోవాలిగా మీ ఇచ్చానన్న విషయం. వాళ్ళు కనుక ఏదైనా తప్పుదారిలో పట్టారనుకోండి, వాళ్ళని ఎలా శిక్షించాలి అని చూసుకోవాలి, ఇది మన చట్టపరంగా అలా చూసుకోవాలి తప్పితే మన పేరుని చెప్పుకోకూడదు. ఇది నంబర్ 1. ఇంక దాత అన్నప్పుడు దాత ఎవరికి దాత? ఎవరికన్నా దాత కావచ్చు. ఇప్పుడు పరమాత్ముడినే అన్నపతే అంటున్నాం మనం. సో ఆయన అన్నానికి పతి, అన్నస్య అని చెప్తున్నాం, అన్నం యొక్క అని చెప్తున్నాం. సో అలాంటి పరమాత్మ మనకి మంచి పుష్టిమిచ్చిన ఆహారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అక్కడ. అనమీవస్య ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిములు, కీటకాలు, బ్యాక్టీరియా ఉండేవి మాకు వద్దు, ఫుడ్ వద్దు, మాకు బలమైన సుష్మిన బలమైన ఆహారం కావాలని కోరుకునేటప్పుడు అక్కడ ప్రప్రదాతారం తారిష ఊర్జం. ప్రప్రతారిష అంటే వర్ధిల్ల చేయము, బాగా ప్రకృష్టంగా వర్ధిల్ల చేయము. ఎవరిని? దాతల్ని. దేంతో? బలముతో, బలదాయకమైన దాంతో. ఓకే, అలా కోరుకుంటున్నప్పుడు మీరు చీమలకి వాటికి ఆహారం మీరు వేశారనుకోండి, మీరు దాతలు అవుతారు. సో అందుకని వాటికి పోషించే బాధ్యత మీదనుకోండి, అలా మీరు దాతలు అవ్వచ్చు. సో అప్పుడు మీ గురించి కూడా పరమాత్మ ఆ మంత్రంలో చెప్పినట్టు. మరి ద్విపదే చతుష్పదులకు ఎందుకు చెప్పాడు అంటే, ఒక మాట ఈ ద్విపాత్తులు చతుష్పాత్తులు మన మీద ఆధారపడినా వాటికి కూడా బలకరమైన ఆహారం మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. మరి మిగతా వాటికి లేదా అంటే అవన్నీ క్రిమి కీటకాదులు, అవన్నీ కూడా పొలాల్లో పండేవి తినటము,
ఆ పొలాల్లో పని తినే వాటిని మళ్ళీ ఇంకొకటి తినటము అవి సహజంగా జరిగిపోతుంది. అంటే మీ పొలం మీరు పండించి కష్టపడి మీ స్వామిత్వం ఉన్న దాన్ని ఇంకొక దొంగ అంటే ఎలుక తినేస్తూ ఉంటుంది. ఆ ఎలుకని తినడానికి పాములు వస్తూ ఉంటాయి, ముంగీసులు వస్తుంటాయి. ఇలా రకరకాల జంతువులు వాటి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మరి సింహానికి పులికి కూడా మనం ఆహారం ఇస్తున్నాం అంటే మనం ఇవ్వం. అందుకనే మా యొక్క అన్నం మనం మా యొక్క పులి మా పులి మనకి మనం పెంచం కదా, పెంచకూడదు కూడాను. సో పులి సింహము అలాంటి అడవిలో ఉండే నక్కలు తోడేళ్ళు అవన్నీ కూడా వాటి ఆహారాన్ని అవి వెతుక్కుంటాయి. అవి మా యొక్క కాదు. మనం స్వామిత్వాన్ని పొందలేము వాటి మీద, పొందకూడదు కూడాను. మనము గుర్రము, గాడిద, ఆవు, గేదె, ఇలాంటి మేక, గొర్రె ఇలాంటి జంతువులు ఏవైతే మనము డొమెస్టికేటెడ్ చేశామో మన యొక్క స్వార్థం కోసము మన యొక్క పనుల కోసం వాటిని వినియోగిస్తున్నామో, అలానే వాటి నుంచి మనము వాటికి పోషణ ఇచ్చి మనం వాటి నుంచి పోషణ తీసుకుంటున్నామో, ఇలాంటి వాటి అన్నిటికీ ద్విపాత్తులు చతుష్పాత్తులు అంటారు. పక్షుల్ని కూడా ఎందుకు పెంచుతామంటే పావురాలను పెంచటము, రాయభారాలకి వాటిని పెంచటము, అలానే నెమళ్ళని పెంచుతూ ఉంటారనమాట. సో ఇలాంటివన్నీ పాముల్ని వాటిని ఎరడానికి నెమళ్ళని పెంచుతూ ఉంటారు. ఇలాంటివి కొన్ని మనం పెంచుతాం అన్నమాట జంతువులు. సో ఇప్పుడు కుక్కల్ని పిల్లల్ని పెంచొచ్చా అంటే మనం పెంచకూడదండి. వాటిని పోలీసు వాళ్ళు పెంచుకోవాలి. అంటే పోలీసు వ్యవస్థ ఏదైతే శునకాలని పెంచి వాటి ద్వారా సర్వీస్ తీసుకోవాలి. ఇది పద్ధతి. అలా కాదు నేను అలా చేయను అంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికి ప్రపంచంలో ప్రతి చోట కూడా కుక్కలు మాత్రమే వాసనతో పసికట్టి క్రిమినల్ని పట్టుకోగలుగుతాయి. కాబట్టి అటువంటి వ్యవస్థ ఇంకా నీకు మోడర్న్ టెక్నాలజీ కూడా రాలేదు. టెక్నాలజీ ఇలాంటిది రాలేదు. వాసనతో పసికట్టి అది వెళ్ళి ఎటెళ్ళాడు అని చెప్పడానికి అది చెప్పలేదు. కుక్క తప్పితే ఇంకోటి చెప్పలేదు. కాబట్టి దాన్ని దానికే వినియోగించాలి. అది పద్ధతి. అంతేకాని కుక్కల్ని పెంచేసుకుంటా, ఊళ్ళో పెట్టేసుకుంటాను, పూసేసుకుంటా, రాసేసుకుంటాను. ఇలాంటివి మనం స్వార్థంతో చేస్తున్నాం. ఇది మనకి ఓకే. మనకి అది మనం చెప్పినట్టు వింటుంది, తోకుప్పుతుంది, మనం రాగానే మన మీద కాళ్ళు వేస్తుంది, ముద్దు చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది కాబట్టి మనం దానికి ముచ్చట పడిపోతాం. పిల్లలు కూడా అంతే. కానీ వాస్తవం ఏంటంటే మనము ఏం పెంచాలి, ఏం పెంచకూడదని మనం తెలుసుకోవాలి. సో మిగతా వాటిని పాముల్ని వాటిని పెంచకూడదని చెప్తున్నాడు. మా యొక్క కాదవి. హ్మ్. అవి అలా పెరుగుతాయి అంతే. అవి భూమిలో బొద్దింకలు అవి ఇవి పెరుగుతూ ఉంటాయి. అలానే కొన్ని చిన్న పురుగులు వెళ్తూ ఉంటాయి. రెక్కల పురుగులు వెళ్తుంటాయి. అవి ఉంటాయి. మనము తేనె తీసుకునే పురుగులను కూడా మనం పెంచకూడదు. అవి సహజంగా పెరగాలని చెప్తున్నాం. పెరిగి మనం వాటి నుంచి ఆహారం తీసుకోం. సో ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలండి గంగిరెడ్డి గారు. కాబట్టి మనం ఏమీ ఎవరికీ అన్యాయం చేయట్లేదు. మీరు కావాలంటే మీకు చిన్నప్పుడు మా తాతగారు చెప్పారు. ఏమనంటే ఓ చీమల పుట్లుంటాయి వాటికి కొద్దిగా ఈ పిండి బియ్యపు పిండి వేసిరా అని చెప్పేవాడు. అంటే ఆయన అట్లా ఆహారం దానం చేసేవాడు. అలానే ఇంటి చుట్టుపక్కల కూడా వేసిరా సో దట్ అవి మన ఇంట్లోకి రావు, అవి అక్కడ తిని అక్కడే బతికేస్తాయి అని చెప్పేవాడు. సో అలా చీమల పుట్టల్లో వేసి వస్తుండేవాడిని. సో అది మనం మనం దాతలం అవుతాం. ఇలా రకరకాలుగా మనము చేస్తూ ఉంటాం. సో ఇది అర్థం చేసుకోండి గంగారెడ్డి గారు. అంతేకాని పరమాత్ముడి మంత్రంలో ఎటువంటి లోపం ఉండదు. మీరు తప్పుగా అర్థం చేసుకోలేదు. కరెక్ట్‌గానే అర్థం చేసుకున్నారు. కానీ మంత్రాన్ని పఠించేటప్పుడు మీరు విడివిడి భాగాలు పఠిస్తున్నారు. పర్వాలేదు. అలా విడిగా కూడా పఠించాలన్నప్పుడు నేను చూపిస్తాను ఎలా పఠించాలి అన్నది. అది వెరీ ఇంపార్టెంట్. అన్నపతే ఇచ్చన్నపతే ఇక్కడ అన్నపత ఇచ్చన్నపతే అని ఉంది. సో ఇది ఇలా కాకుండా అన్నపతే అని తీసుకోండి. అన్నస్య నః దే దేహి అనమీవస్య సుష్మినః ప్రప్రదాతారం తారిషః ఊర్జం నః దే దేహి ద్విపద ద్విపదే చతుష్పదే అని చదవండి అంతవరకే. సో ఇలా చదువుకోవడం మూలంగా ఏమవుతుందంటే విడివిడిగా చదివినట్టు అవుతుందన్నమాట. లేదు మంత్రంగా చదవాలంటే ఓం అన్నపతే అన్నస్య నో దేహ్యనమీవస్య సుష్మినాః ప్రప్రదాతారం తారిష ఊర్జం నో దేహి ద్విపదే చతుష్పదే ఇలా చదువు. సో ఎలా వీలైతే అలా చదువుకోండి, తప్పు లేదు. సో ఇలా విడివిడిగా చదవడం వలన ఏమవుతుందంటే ఒక్కొక్క పదం యొక్క అర్థం తెలుస్తుంది కదా అని
ఫస్ట్లో అలా చదివించి తర్వాత సందులు కలుపుకొని సంహితలాగా చదువుతాను. సో ఇదండి గంగిరెడ్డి గారు మీ ప్రశ్నకు సమాధానము. మనము ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దాం.